తెలుగు సాహిత్యానికి, తెలుగు సంస్కృతికి, తెలుగు చరిత్రకి సేవ చేసి ఈ పురస్కారాన్ని అందుకుంటున్న ముఖ్యులు, పెద్దలు, ప్రముఖులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మా మీద గౌరవం ఉంచి ఇక్కడికి విచ్చేసిన హైదరాబాద్లో ఉన్న అనేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వైస్ ఛాన్సలర్ గారు మాట్లాడుతూ ఆర్థిక కారణాల వల్ల, అనేక ఇతర నిబంధనల వల్ల మేము చాలా తక్కువ స్థాయిలో ఈ పురస్కారాలని నిర్వహించి మీకు అందజేస్తున్నామని అన్నారు. వారికి మా అందరి తరఫున ఒక మాట, మీరున్నారు, ఈ పని మీరు చేస్తున్నారు, మీరు చేస్తున్నందువల్ల తెలుగు సాహిత్యానికి మాకు చాలా సంతోషంగా ఉంది, గౌరవంగా ఉంది అన్న గుర్తింపు ఒకటే మాకు చాలు అని నేను చేస్తున్నాను. నేను తెలుగు విశ్వవిద్యాలయం అనేది స్థాపించినప్పుడు ఈ తెలుగు విశ్వవిద్యాలయానికి అనేక బాధ్యతలు ఆనాటి ప్రజాప్రతినిధులు, పెద్దలు, ముఖ్యమంత్రులు ఇచ్చి ఉన్నారు. వారికి నేను ఒక్క సలహా మాత్రం చెప్తాను. ఇది విశ్వవిద్యాలయం అనేది ఒక ప్రభుత్వం మీద మాత్రమే ఆధారపడితే చాలా సార్. తెలుగు సాహిత్యానికి, సంస్కృతికి, చరిత్రకి, కళలకి పోషించే మహామహులు అన్ని జిల్లాల్లోనూ అటు శ్రీకాకుళం నుంచి ఇటు హైదరాబాద్ దాకా, తిరుపతి దాకా ఉన్నారు. ఈ విశ్వవిద్యాలయం యొక్క ఉనికి ఏ ప్రాతిపదిక మీద ఉన్నది, దాన్ని అభివృద్ధి చేయవలసిన పద్ధతులు, పరిస్థితులు కూడా ఏ రకంగా ఉన్నాయి అని మనం ఈ పెద్దలకి, అటు పారిశ్రామికవేత్తలైతేనేమి, ఇటు మేధావులైతేనేమి, ప్రజాప్రతినిధులైతేనేమి, అందరి దగ్గరికి మనం ఈ సందేశాన్ని అందించవలసి ఉంది. తెలుగు విశ్వవిద్యాలయంలో కనుక మనం పీఠాలను ఏర్పరచుకుని ఆ పీఠాలని ధనాఢ్యులైన, మరి అనేక రకాలైన పోషకులైన ప్రజలు ఉన్నారు, వారి ముందర కనుక పెడితే ఆర్థికమైన అభావం అనేది మనకు ఉండదని మీకు మనవి చేస్తున్నాను. నేను ఈ రకమైన కార్యక్రమాలు చేయడానికి తెలుగు విశ్వవిద్యాలయానికి ఇప్పటికే కొన్ని పీఠాలు ఉన్నాయి. పీఠాలు ఏంటంటే నా ఉద్దేశం బ్రాంచులుగా విశ్వవిద్యాలయంలో ఉన్న చైర్స్, వాటి ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కమిటీని మీరు ఏర్పాటు చేసి ఆర్థికంగా పరిపుష్టం చేయడానికి ప్రయత్నం కనుక చేస్తే మేమందరం కూడా మా వంతు యొక్క సహకారాన్ని, సేవల్ని మీకు అందిస్తామని మనవి చేస్తున్నాను. నేను అదే రకంగా అనేక యూనివర్సిటీస్లోనూ, కళాశాలల్లోనూ కూడా తెలుగు విభాగాలు ఉన్నాయి. వారి యొక్క బాధ్యతలను కూడా మీరు ఒక్కసారి గుర్తిస్తూ వాళ్ళ దగ్గర నుంచి మనం రిసోర్సెస్ని ట్యాప్ చేయగలని మీకు మనవి చేస్తున్నాను. నేను ఒక్క అంశం ఇందాక మిత్రులు మన మంత్రివర్యులు చెప్పారు, తెలుగు యొక్క అభివృద్ధి దశ అభివృద్ధి వైపు లేదు అని. మనం ప్రజల్లోకి కనుక చూస్తే అభివృద్ధి ఏమీ క్షీణ దశగా లేదని మాత్రం మీకు మనవి చేస్తున్నాను. నేను ఒక విద్యలోనూ ఇంగ్లీష్ మీడియము, లేకపోతే ఒక విభాగాల్లో తెలుగు కాక ఇతర సాంకేతిక విద్యలు అవి నేర్చుకుంటున్నారేమో తప్ప ఒక కథలో కానీ, ఒక నవలలో కానీ, కళారూపాల్లో కానీ మనమేమీ వెనకబడి లేము. ఈనాడు ఉదాహరణకి తెలుగు కథ, తెలుగు నాటకం ప్రపంచ దేశాలన్నింటిలోనూ కూడా ఆదరం పొందుతోంది. ఇటువంటి అంశాలని ముఖ్యంగా వైస్ ఛాన్సలర్గా తమరు, ముఖ్య కార్యదర్శి గారు ఇక్కడ ఉన్నారు, వారు బహుళమైన ప్రచారం చేసి వారి దగ్గర నుంచి ఆర్థికమైన సంపూర్ణతని, పుష్టిని మనం చేకూర్చగలమని మీకు మనవి చేస్తూ, విశ్వవిద్యాలయం యొక్క చేతులు సహస్ర హస్తాలుగా మీరు వీటిని విస్తరింపజేయాలని కోరుతూ, ఎన్ని హస్తాల నుంచి కూడా మీకు తప్పనిసరి అయిన ఆదరణ, సపోర్టు ముఖ్యంగా ఆర్థిక పరంగా వస్తుందని విశ్వసిస్తూ మనవి చేస్తున్నాను. మాకందరికీ ఈ పురస్కారాలు ఇచ్చినందుకు మీకు మరొక్కసారి మా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సెలవు.